దేవుడు ఒక్కొక్క ప్రాణాన్ని సృష్టించినప్పుడు ఒక్కొక్క టాస్క్లు ఇచ్చాడు. చీమను సృష్టించినప్పుడు తను పొదుపుతనం నేర్పించాడు. అంటే ముందు రాబోయే కాలం గురించి తను ఎంత పొదుపుగా ఉండాలని నేర్పించాడు. కుక్కను పుట్టించినప్పుడు ఎట్లా రాయల్టీగా ఉండాలి, ఒక మనిషికి మనం ఫుడ్ పెట్టిన వాడితే ఎంత జెన్యున్గా ఉండాలని నేర్పించాడు. అట్లాగా పంది బురదల్లో టొల్లినా కూడా అట్లా తన స్టేట్ ఆఫ్ మైండ్ హ్యాపీగా ఉండాలని నేర్పించాడు. లయన్ ఎంత ఇదిగా ఉన్నా కూడా దర్జాగా అడవిలో ఎంత హ్యాపీగా తిరగగలుగుతుందో నేర్పించాడు. ఇదన్నీ ఒక్కొక్క దీనికి అట్లా నేర్పించుకొని చివరిగా మనిషిని పుట్టినప్పుడు లోకజ్ఞానం అంతా ఇచ్చేసి నువ్వు ఏం కావాలో అది చేసుకొని చెప్పి ఇచ్చాడు. కానీ ఇవాళ ఉన్న దాంట్లో మనిషి ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో తెలియకుండా ఇష్టరాజ్యంగా చేసేసుకుని తను పాడు చేసుకుంటున్నాడు. యాక్చువల్గా హ్యూమన్కు సెవెంత్ సెన్స్ ఉంది కాబట్టి డిసైడ్ చేసుకొని మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, మన వాళ్ళంటే ఎవరు, ఎందుకోసం వాళ్ళని బాధ పెట్టాలి ఒక్క నిమిషం ఆలోచిస్తే సృష్టిని మించిపోతుంటాం. కానీ కొన్నిసారి వాళ్ళని మించిపోయి ఏదో చేసుకుని బాధపడటం జరుగుతుంది. అలా చేయవద్దు. మన అన్నిటికంటే గొప్పగా ఆలోచిస్తాం, గొప్పగా ప్రయత్నం చేద్దాం. సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ అని కొంతవరకు ఏమైనా అచీవ్ చేద్దాం. మిగతా వాళ్ళ పరిగెత్తుకుని ఏదో చేయమని కాదు, మన స్థాయికి మనం ఫైట్ చేద్దాం. మన పుట్టిన దానికి ఏదో ఒకటి చేసిపోతాం.